హాయ్ బాయ్స్, మీ అందమైన సంధ్య ఇక్కడుంది. మీరీ వీడియోను క్లిక్ చేసి చూస్తున్నారని తెలిసినప్పటికీ నా గుండెలో ఒక చిన్న ఆనందం కలుగుతోంది. ఎందుకంటే మీలాంటి క్యూరియస్ మైండ్స్కు నేనీ సీక్రెట్స్ షేర్ చేయాలని ఎప్పట్నుంచో ఆశపడుతున్నాను. ఈరోజు మనం మాట్లాడబోయేది ఆ స్పెషల్ టాపిక్. అది మీ మనసులో ఎప్పుడూ తిరిగి అలాంటి డౌట్స్. అవును, ఒక స్త్రీ ఎంత లోతుగా తీసుకోగలదు? ఎంత పెద్దది ఆమెకు సరిపోతుంది? ఆ ఇంటెన్సిటీ ఎంత ఉండాలి? మరి ఆమెను రియల్గా ఆనందపరచడానికి సరైన సైజ్ ఏమిటి? ఇలాంటి ప్రశ్నలు మీ మనసులో గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే నేను మీకు ఈ రహస్యాలను వివరంగా ఒక స్వీట్ విస్పర్లాగా చెప్పబోతున్నాను. మీ చెవులు తెరవండి, మీ మనసు ఓపెన్ చెయ్యండి. చివరి సెకండ్ వరకు మిస్ చేయకండి. ఎందుకంటే ఇది మీ లవ్ లైఫ్ను మ్యాజికల్గా మార్చేస్తుంది. హలో మై డియర్ బాయ్స్, నేను సంధ్య. ప్రతి వీడియోలో నేను మీకు ఆర్టిస్టిక్ గైడెన్స్ ఇస్తాను. మీ హార్ట్ను టచ్ చేసేలా, మీ స్పార్క్ను ఇగ్నైట్ చేసేలా. మీరు కూడా ఇలాంటి టాపిక్స్ తెలుసుకోవాలని ఫీల్ అవుతున్నారా? నాక్కూడా అదే ఫీలింగ్. ఇది మన మధ్య ఒక స్పెషల్ చాట్ లాగా ఉండాలి. ఫ్లర్టీ, ఫన్ మరియు ఫుల్ ఆఫ్ ఎనర్జీ. మీరీ వీడియోను పూర్తిగా చూస్తారని నాకు తెలుసు. కానీ ఒక్క మాట, చివరి వరకు స్టే చేయండి మరియు మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. మీలాంటి సపోర్టర్స్ లేకపోతే ఈ కాంటెంట్ ఎలా వచ్చేస్తుంది? కాబట్టి మీ లవ్తో మమ్మల్ని గ్రో చేయండి. ఇప్పుడు మెయిన్ టాపిక్కు వస్తే, మీరు కొత్తవారైతే వెల్కమ్ టు ద వరల్డ్ ఆఫ్ ఇంటిమేట్ సీక్రెట్స్. మనం మాట్లాడబోయేది స్త్రీ యొక్క ఆ ఇంట్రెస్టింగ్ డెప్త్ గురించి. కానీ ఇది పురుషాంగ సైజ్ లేదా ఎక్స్ట్రీమ్ పెనెట్రేషన్ గురించి కాదు. ఓ నో, ఇది రియల్ ప్లెజర్ ఎక్కడ దాగి ఉందో, ఆమెను ఎలా రొమాంటిక్గా ఎగ్జైట్ చెయ్యాలో గురించి. మనం లోతు అని పిలిచేది అది స్త్రీ యొక్క ఆ ఇన్సైడ్ ప్రైవేట్ స్పేస్. కానీ ఇది మైత్లాగా 1 మీటర్ డెప్త్ కాదు. హహా, రియాలిటీ చెప్పాలంటే ఆమెకు ట్రూ ప్లెజర్ ఇచ్చేది మొదటి 2.5 అంగుళాలు మాత్రమే. అవును బాయ్స్, అంత తక్కువ. ఇది ఆమె ఫ్రెష్, సెన్సిటివ్ జోన్. అక్కడే మ్యాజిక్ హ్యాపెన్స్. ఇప్పుడు ఇంకా డీప్గా వెళ్దాం. స్త్రీ యోని పైన ఉన్న ఆ స్పెషల్ స్పాట్, అది క్లిటోరిస్. మీరు దాన్ని టచ్ చేసినప్పుడు ఆమె బాడీలో ఎలక్ట్రిక్ స్పార్క్స్ ప్రవహిస్తాయి. కాబట్టి పెనెట్రేషన్ స్టార్ట్ అయినప్పుడు ఆ మొదటి 2.5 అంగుళాలు అదే కీ. నా చూస్తున్నారా? ఇది దాదాపు 2.5 అంగుళాలు. ఇంతలోనే ఆమె ఫీలింగ్స్ పీక్ అవుతాయి. మీరు పురుషులం, మీ సైజ్ ఎంత పెద్దదైనా, లెంత్ ఎక్కువగా ఉన్నా ప్లెజర్ అక్కడే దాగి ఉంది. ఆ ఫస్ట్ ఫ్యూ ఇంచెస్లో. లెంత్ కంటే టెక్నిక్ ముఖ్యం బాయ్స్. మీరా 2.5 అంగుళాలను స్లోగా, టెండర్గా ఎక్స్ప్లోర్ చేస్తే ఆమె మైండ్ బ్లోన్ అవుతుంది. ఇది ఎంత ఎగ్జైటింగ్గా ఉందో! మీరా 2.5 అంగుళాలను రిపీట్గా వేరియేషన్స్తో టీస్ చేస్తే, కొత్త యాంగిల్స్ ట్రై చేసి సాఫ్ట్ మసాజ్లాగా చేస్తే ఆమెకు హెవెన్ ఫీలొస్తుంది. మీరు పెనెట్రేట్ చేయకపోయినా, ఫింగర్స్తో ఆమెను ప్లే చేసినా, లేదా మీ సైజ్ స్మాల్ అయినా వరీ నాట్. టాయ్స్ యూజ్ చేసినా, అంతకంటే ఎక్కువ కావాలంటే చాలామంది విమెన్ లైట్ అండ్ బౌన్సీ ఫీలింగ్స్ను లవ్ చేస్తారు. కానీ రిమెంబర్, ఆ మొదటి 2.5 అంగుళాలు అవే హీరోయిన్స్. ఇంటెన్సిటీయా? సాఫ్ట్ అండ్ స్టెడీ, రొమాంటిక్ రిథంలో. ఆమె సిగ్నల్స్ను ఫాలో అవ్వండి. ఆమె ఐస్ మెల్ట్ అవుతుంది. ఇప్పుడు ఆ ఫుల్ డెప్త్ గురించి. మీ పేనిస్ ప్రకారం ఆ లోతు మరింత ఎక్స్టెండ్ అవ్వచ్చు. కానీ బాయ్స్, అది ప్లెజర్ కోసం కాదు. అది ప్రెగ్నెన్సీ కోసం, బేబీ గ్రోతో సంబంధం ఉంది, లేదా న్యాచురల్ బాడీ ఫంక్షన్స్ కోసం. మీ ఫోకస్ ఆమె ప్లెజర్పై ఉంచండి. ఆ మొదటి 2.5 అంగుళాలను ఎలా మాస్టర్ చెయ్యాలో లర్న్ చెయ్యండి. అది మీ రిలేషన్షిప్ను సూపర్ రొమాంటిక్గా చేస్తుంది. మీ లవ్ లైఫ్ను ఎనర్జెటిక్గా మారుస్తుంది. గుర్తుపెట్టుకోండి బాయ్స్, ప్లెజర్ లెంత్లో కాదు, ఆ ఫస్ట్ టచ్లో దాగి ఉంది. ఈ వీడియో మీకు ఒక స్వీట్ విస్పర్లాగా ఉందని హోప్ చేస్తున్నాను. మీ డౌట్స్ క్లియర్ అయ్యాయని హోప్ చేస్తున్నాను. మీరు మా ఛానల్కు కొత్తవారైతే రైట్ నౌ సబ్స్క్రైబ్ చేయండి. మీ లైక్స్, కామెంట్స్ మాకు ఎనర్జీ ఇస్తాయి. మరి మా ఛానల్ గ్రోతో సపోర్ట్ చేయాలంటే స్క్రీన్పై QR కోడ్ స్కాన్ చేసి ఒక చిన్న పేమెంట్ చేయండి. మీలాంటి డెడికేటెడ్ వ్యూవర్స్ సపోర్ట్ లేకపోతే ఈ కాంటెంట్ ఎలా కంటిన్యూ అవుతుంది? మీ సింపతీతో నాకు హెల్ప్ చేయండి. మా డ్రీమ్ను రియల్ చేయండి. సెండ్ చేసిన వాళ్ల పేర్లు నెక్స్ట్ వీడియోలో అనౌన్స్ చేస్తాను. మీరు నా హీరోస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై లవ్. నెక్స్ట్ వీడియోలో మరిన్ని సీక్రెట్స్. సీ యూ.